ఏ పిల్ల కుంక, ఎటువంటి కష్టం పడకుండా అసలే క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న సీఎం అనే ఒకే ఒక్క కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్ గా మంత్రి చైర్లో కూర్చున్న నీకు కాంగ్రెస్ తెలియదా? ఎప్పుడో స్వాతంత్రం వచ్చినప్పుడు అధికారం ఇస్తే ఇన్కమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదీ లేకపోయినా దేశానికి ఏదో సేవ చేయాలన్న కసితో డే అండ్ నైట్ కష్టపడి ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూ హైదరాబాద్ ను గొప్ప నగరం చెయ్యాలని BHEL మొదలుకొని IDPL, IIM, ఔటర్ రింగ్ రోడ్ వరకు అన్ని ప్రాజెక్టులను తీసుకొచ్చి చదువుకున్న వాళ్లకు, చదువులేని వాళ్లకు కూడా ఉపాధి కల్పించి ప్రతి వ్యక్తి తన కాళ్ళపై తాను నిలబడే అవకాశం సృష్టించి అక్కడతో ఆగకుండా ఆరోగ్యశ్రీ వంటి పథకాలు పెట్టి పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించి అతన్ని ఆదుకుని రోడ్డుపై యాక్సిడెంట్ అయితే దిక్కులేనోళ్లా వదిలేకుండా 108 వెహికల్ ని ఏర్పాటు చేసి రేషన్ బియ్యానికి కూడా కిలో ₹1 అందించి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామని మేము మేనిఫెస్టోలో చెప్పినప్పుడు కాంగ్రెస్ ను చూసి విపక్షాలు అది అసాధ్యమని ఎగతాళి చేస్తూ నీచంగా మాట్లాడుతున్నా లెక్క చేయక అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉచిత విద్యుత్తు నిరంతరాయంగా అందించి ఎంత చేసినా ఏం చేసావు అని విపక్షాలు తిడుతున్నాం. 2004లో 8,000 కోట్లున్న సాఫ్ట్వేర్ ఎగుమతులను 10 ఏళ్లలో 57,000 కోట్లకు పెంచి దాదాపు 15,000 కోట్లు మిగులు బడ్జెట్ తో మీ చేతికి అందిస్తే దాన్ని కూడా అడ్డంగా తినేసి మిగిలిన దాంతో హోర్డింగ్లు తగిలించి కాంగ్రెస్ ఘనతలపై సిగ్గు లేకుండా పేర్లేసుకుంటున్న నీతో కాంగ్రెస్ సైనికులం ఇంకా ఏమైనా చెప్పాలా? హే అముల్ బేబీ, కాంగ్రెస్ చరిత్ర పూర్తిగా తెలుసుకోవాలంటే నీకు జీవితం పట్టుద్ది.